అనుష ఈ పెయింటింగ్ డాట్స్. అమ్మా ఎంత పేషెన్స్ గా పెట్టావు అనుష ఇన్ని డాట్స్. బాడీ హార్స్ బాడీ, కొమ్ములేమో జింక కొమ్ములు, కానీ ఇది నక్కలాగా అనిపిస్తుంది ఇందులో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మా చెల్లి ఇన్స్పిరేషనల్ జర్నీ. కనీసం ఒక గీత గీయడం దగ్గర నుండి ఒక మంచి పెయింటర్, డ్రాయర్ దాకా ఎట్లా ఎదిగింది అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాం. అంత తన పెయింటింగ్స్ స్టోరీస్ అన్నమాట. ఫస్ట్ పెయింటింగ్ ఏం చూపించబోతున్నాం? 2021 లాఫింగ్ బుద్ధా చాలా బాగుంది. ఇంకొకటి చెప్పేనా, ఇది ఓన్లీ నేను పెన్ తోనే గీసాను. ఓన్లీ పెన్నా? పెన్ ఆర్ పెన్సిలా? ఓన్లీ బ్లాక్ ఇంక్. బ్లాక్ పెన్నా? మామూలు పెన్ను, మనం రాసుకునే పెన్ను. బ్లాక్ పెన్. ఈ మండల ఆర్ట్. మండల ఆర్ట్. మండల ఆర్ట్ డాట్స్ కదా? అది డాటెడ్ మండల. ఓకే ఓకే, ఇది కూడా మండల. ఇది కూడా మండల. పెయింటింగ్ చూపిస్తున్నా, దాని పెద్ద స్టోరీయే ఉంది. పెద్ద స్టోరీ. ఓకే, రెడీగా ఉన్నారా? రెడీగా ఉండండి. ఓకే అని చెప్పాడు అనమాట. నేను కేరళలో ఒక పెయింటింగ్ కొన్నాను, అది కొన్న పెయింటింగ్ ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి, ఎలా గీస్తావో లైక్ ట్రై చేయమన్నాడు. సో నేను గీసా. చూస్తావా? నైస్. కేరళలో ఒరిజినల్ పెయింటింగ్ ఆయన కొన్నాడు. జస్ట్ చూపిస్తే ఆ ఫోటో బేస్ మీద నువ్వు ఇది గీసావు. అవును, గీసా. నైస్. బ్యాంబూ స్టిక్స్ మీద గీసింది. ఓ ఓకే. సో ఈ పెయింటింగ్ అంతా బ్యాంబూ స్టిక్స్ మీద గీసింది. నీకు పిక్చర్ చూపిస్తే నువ్వు పేపర్ మీద సేమ్ నైస్ నైస్, బాగుంది కదా. కాలేజ్ కి వెళ్తారు కదా మా ఫ్రెండ్స్ అందరూ. రోజు నాకు కాలేజ్ కి వెళ్ళబుద్ధి కాలేదన్నమాట. నాకు బోర్ కొట్టింది, ఇంకేం చేయాలో తెలియలేదన్నమాట. సో ఇంక నేను పెయింటింగ్ చేసుకుంటా కూర్చున్నాను. చూస్తావా డుమ్మా కొట్టి పెయింటింగ్. డుమ్మా కొట్టి మరి పెయింటింగ్ చాలా బాగుంది. రాధాకృష్ణ కదా. ఫ్రేమ్ కొనుక్కుంటే వేయించుకోవచ్చు అని చెప్పేసి చాలా బాగుంది అనుషా. ఓ నైస్, చాలా లక్కీ కదా. చాలా మంది ఇంట్లో ఉంచుకుంటారు. ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది. 7 హార్సెస్ చాలా బాగుంది. ఇది వాటరా? ఇది వాటర్. ఈల్ గీసావు ఎందుకు కింద? 2021 కోవిడ్ టైంలో కాలేజ్ లేక ఏమంటారు దాన్ని, క్లాసెస్ ఫ్రమ్ హోమ్. క్లాసెస్ ఫ్రమ్ హోమే కదా. బట్ బాగుంది. నైస్. 7 హార్సెస్. ఆల్కహాల్ ఇంక్ అన్నమాట. ఆల్కహాల్ ఇంక్. ఇంక్. ఆల్కహాల్ ఇంక్. ఇవి సెపరేట్ పేపర్స్ ఉంటాయి. ఆల్కహాల్ ఓకే, నార్మల్ పెయింటింగ్ పేపర్స్. నార్మల్ పేపర్స్ లైక్ ఎలా ఉంటదంటే మనకు ఫోటో ప్రింట్ ఇస్తారు కదా, లైక్ ఆ పేపర్ అన్నమాట. జస్ట్ ఊరికలా డ్రాప్స్ వేసినప్పుడు భలే వస్తాయి. డ్రాప్స్ వేసేసి అలా ఊరేసి డిజైన్ వేసేసేది కలర్ఫుల్ గా ఉంటుంది. ఏమో సెల్స్ లాగా వచ్చాయి. అవి నువ్వు గీయలే, జస్ట్ దాని మీద వాటర్ డ్రాప్స్ వేసేసి ఫు అన్నావు అంతేనా? ఏమో కాస్త సెల్స్ లాగా. ఏమున్నాయి? నా డ్రీమ్ వర్డ్స్. డ్రీమ్ వర్డ్స్ అంటే ఇదిగో నా డ్రీమ్ వరల్డ్ అమ్మాయి అబ్బాయి. ఓ అక్క చాలా కలర్ఫుల్ గా ఉంది అనుషా. డ్రీమ్ బాయ్ అని మాత్రం చెప్పకాయ. ఓ ఈ డ్రీమ్ గర్ల్ కి డ్రీమ్ బాయ్. నీకే డ్రీమ్ గర్ల్ ఉందా? నాకు డ్రీమ్ గర్ల్ లేదు. వీళ్ళకి చూడు వింగ్స్ కూడా ఉన్నాయి. అవి వింగ్స్ లా లేవు, సీతాకోచిలుక రెక్కల్లా ఉన్నాయి. సీతాకోక చిలుకలు మనుషుల్లాగా మారిపోయారు నా పెయింటింగ్ లో. నైస్. ప్లానెటే గీసుకున్నావా? నా డ్రీమ్ ప్లానెట్స్, స్కై, స్టార్స్. ఇందులో చూసావా? ఇది వాటర్. ఇవి పింక్ వాటర్. పింక్ వాటర్. ఇది శాండ్. నా డ్రీమ్ వరల్డ్ లో వాటర్ పింక్ లోనే ఉంటాయి. ఓకే. ఇవి మౌంటైన్స్. ఈ బ్లూ కలర్. ఇది వాటరే. వాటర్ లో ఈ కలర్ షేడ్స్ ఇందులో పడుతున్నాయి. ఓహో, ఇది రిఫ్లెక్ట్ అవుతుందా? అట్లా లేదు, ఇది శాండ్, ఇది వాటర్ లా ఉంది. ఓకే అనుకుంటా. ఓకే ఓకే, అది వాటర్, పింక్ కలర్ వాటర్ వాటర్ వాటర్. ఓకే అనుకున్నాను. ఇవి మౌంటైన్స్. అది కనిపిస్తుంది. ఇష్టం నా పెయింటింగ్ అంటే నేను చెప్తే మీరు అది వినాల్సిందే. నేను ప్లానెట్ అంట, స్టార్స్ అంట. ఓకే
బాడీ హార్స్ బాడీ, కొమ్ములేమో జింక కొమ్ములు, కానీ ఇది నక్కలాగా అనిపిస్తుంది ఇందులో. నా డ్రీమ్ యానిమల్ అది. ఓకే, డ్రీమ్ యానిమల్, డ్రీమ్ వరల్డ్, డ్రీమ్ నైట్. డ్రీమీ నైట్. అమ్మాయి అప్పుడు డాన్స్ చేస్తున్నారు, ఇందాక ఎగిరైపోయారు. ఈ కుక్క ఎందుకు అట్లా చూస్తుంది? అది కుక్క కాదు. సారీ, దాన్ని ఏమంటారు? హార్స్ కి కొమ్మున్న హార్స్ ఏదో అంటారు కదా. ఇది బ్లూ, బ్లాక్, చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఈ లిటిల్ ఆర్ట్ అంటే సేమ్ లైక్ మిర్రర్స్ తో వేసేది అనమాట. కలర్ షేడ్ కూడా బాగుంది. Colour shades కూడా అబ్బబ్బబ్బబ్బా, మెరిసిపోతుందిగా లైట్స్ కి. ఇది నా ఫేవరెట్. నా ఫేవరెట్ కూడా ఇది. ఇది చాలా ఇష్టం నాకు. నేను 2 days గీసాను తెలుసా. 2 days పెద్దది కదా. సన్ తీయాలి, ప్లస్ చిన్న చిన్న డిజైన్ ఉంది, అదంతా గీయాలి. ఇందులో గణేష్ ఫ్లూట్ ఊదుతున్నాడు కదా. వీళ్ళందరూ లైక్ కలంకారీ ఆట అన్నమాట. ఓకే, కలంకారీలో మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఫ్లూట్ కి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డాన్స్ చేస్తున్నారు ఫ్లూట్ సౌండ్ కి. నైస్. ఇదైతే మదర్ అండ్ ఫాదర్ కి బాగా నచ్చింది. మదర్ అండ్ ఫాదర్ కాదు, మదర్ అండ్ ఫాదర్. మదర్ అండ్ ఫాదర్ కి ఇది బాగా నచ్చింది. ఇది చిన్నది గీసింది, సో చిన్నది అయింది. దాని చుట్టూ ఉన్న డిజైన్ ఏమో డామినేట్ చేస్తుంది. అందుకు నీకు నచ్చలేదు అంతేనా? లేకపోతే అవును, కలర్ కాంబినేషన్ నాకు నచ్చింది. చాలా బాగుంది, బట్ నీకు నచ్చలేదు. పాండిచ్చేరిలో ఏం కాలనీ? ఫ్రెంచ్ కాలనీ. వైట్ టౌన్ ఉంటుంది. వైట్ టౌన్ వెళ్ళినప్పుడు అక్కడ అంతా చాలా బాగుంటుంది అనమాట అది. సో అక్కడ ఒక ఫొటోస్, వీడియోస్ చాలా తీసుకున్నాం. ఒక గేట్ దగ్గర, గేట్ చుట్టూ చాలా ఇలా అల్లుకుపోయింది చెట్టు, ఫ్లవర్స్ అవన్నీ. బాగుంది, క్యూట్గా. ఇది క్యూట్. ఇదేంది ఈసారి బ్లూ రాలే? ఓన్లీ రోడే కదా. యా, రోడ్, ట్రీస్. లైక్ మనం ఎక్కడికైనా వెళ్తుంటుంటే వేలో అలా ఉండాలన్నమాట. ఓకే, మనం లాంగ్ డ్రైవ్, అలా ఉండాలి. ఓకే, మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కానీ అలా చెట్లు, నైట్, ఆ మూన్ లైట్, అవన్నీ ఇమాజిన్ చేసుకొని వేసుకున్నాం అంతే కదా. చాలా బాగుంది. జస్ట్ ఒక రోడ్ అంటే చిన్నప్పుడు స్కూల్స్ లో గీసేవాళ్ళం కదా. మౌంటైన్స్, వాటర్, చిన్న చిన్న చెట్లు, ఫ్లవర్స్, క్యూట్ ఉంది. ఇది కూడా బాగుంది. మళ్ళీ వాటరే. యా, వాటర్, ట్రీస్. నెక్స్ట్, అయ్యో చిట్టడుల్లోకి వచ్చేసాం మనుష. ఇప్పుడు దారి ఎలా తెలియాలి? ఫస్ట్ ఇక్కడ దారి గీద్దాం అనుకున్నాను, అది సరిగ్గా రాలేదు. సో మొత్తం గ్రీన్ గీసేసి ట్రీస్ గీసాను. ఓకే, సన్లైట్ ఎలా అయినా పెట్టాలి కదా అని చెప్పి ఇట్లా సన్లైట్ పెట్టేసి. ఇప్పుడు సన్లైటా? సన్లైట్ ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నావు? క్యూట్ ఉంది. వెనకేదో ఉంది. ఉంటది ఇవి లైక్ కాన్సెప్ట్ మొత్తం లైక్ డాట్స్ కానీ లోపల అదంతా కలర్ మొత్తం చాలా బాగుంటది. నాకు చాలా ఇష్టం. చాలా డాట్స్, అమ్మా ఎంత పేషెన్స్ గా పెట్టాం మనిషి ఇన్ని డాట్స్. సి లైక్ వైట్ సిమెంట్ ఉంటుంది కదా, వైట్ సిమెంట్ తోటి ఫ్లవర్స్ చేసి లీవ్స్ చేసేసి పెట్టాను. సో లైక్ మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి మిస్ అవుతుందని చెప్పి హోమ్ తీసేసాను. ఈ చుట్టూ రోజ్ ఫ్లవర్స్ వింటేజ్ టైప్ ఆఫ్ పెయింటింగ్, బట్ ఐ మేడ్ ఇట్ ఫైనలీ. చూడు ఎంత కలర్ఫుల్, ఎంత బ్రైట్. చాలా బాగుంది. బర్డ్స్, చాలా బాగుంది అనుష ఈ పెయింటింగ్. ఇది నాకు ఇచ్చేసాయి. అది ఇంట్లోనే కదా ఉండేదండి. యాక్చువల్లీ పెయింటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే ఉంటాయి అన్నమాట. చాలా చాలా నచ్చింది. చాలా బాగుంది కదా. ఇంకొకటి చూపిస్తాను. ఓకే, లైక్ కలర్ఫుల్ గణపతి. చాలా కలర్ఫుల్ ఉంది. హోలీ నచ్చింది, చాలా నచ్చింది. చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా. లైక్ ఎప్పుడు ఉంటా అనమాట, ఒక కలర్ఫుల్ పెయింటింగ్ వేయాలి. లైక్ ఓకే ఓకే, ఒకళ్ళు దేవుడిని అలా పెట్టేసి 2 పెయింటింగ్స్ అయ్యాయి అనమాట. కానీ ఇవి చాలా బాగా వచ్చాయి. మేబీ కుక్క కరవడం వల్ల నీ బ్రెయిన్ చాలా షార్ప్, నీ పెయింటింగ్ పవర్ పెరిగిపోయి స్టార్టింగ్ నుండి పిచ్చి 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 వాటి నుండి ఫైనలీ ఈ స్టేజ్కి వచ్చింది అనమాట. సీరియస్లీ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అనుష. ఇది లేటెస్ట్ పెయింటింగ్స్, సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. కోర్ల బాటిల్ అంటే ఏదో అనుకుంటారే, నార్మల్ వైన్ బాటిల్. సో వైన్ బాటిల్ ఎందుకు వేస్ట్ చేయడం, దానివల్ల అక్కడ పెట్టుకుంటే మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి దాని మీద ఇలా గీసాను అనమాట నేను. మిర్రర్స్ తోటి క్యూటీ.
సైడ్స్ ఉంటాయి కదా, 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావా? 4 ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఇవన్నీ ఇవి బాటిల్స్ సాస్ కి, కెచప్ కి, చిన్న క్యూట్ బాటిల్. ఈ చిల్లీ సాస్ కి వచ్చింది. పెయింటింగ్స్ బాటిల్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ బాటిల్ మీద కూడా మినియాన్ లిటిల్ హార్ట్స్ క్యూట్ ఉన్నాయి కదా. నైస్ ఇంప్రూవ్మెంట్. అంటే ఎప్పటి నుండో చూస్తున్నా కదా, నాకు తెలుసు అనమాట తన ఇంప్రూవ్మెంట్, పేషెన్స్, కష్టం. మార్నింగ్ ఒకవేళ పెయింటింగ్ స్టార్ట్ చేసి అది ఇంకా అవ్వలేదు అంటే నైట్ 2 వరకు అయినా సరే కూర్చొని అది ఫినిష్ చేసిన తర్వాత నిద్రపోతుంది. అంత పేషెన్స్ ఉంది. సో నేర్చుకుంటుంది అనమాట, ఇంకా లెర్నింగ్. క్లాసెస్కి వెళ్ళకుండా నేర్చుకున్నాయి. ఏ క్లాసెస్కి వెళ్ళలే, జస్ట్ యూట్యూబ్ చూసి కలర్ మిక్సింగ్ బేసిక్స్ అన్ని చూసి తెలుసుకొని. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆర్ట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అని నాకు తెలుసు. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా చెల్లిని ఎంకరేజ్ చేయండి. మా చెల్లి ఫ్యూచర్లో పెద్ద ఏమంటారు ఆర్టిస్ట్. సారీ నాకు రావట్లేదు. ఓకే, సో మా చెల్లి ఫ్యూచర్లో పెద్ద ఆర్టిస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మీ అందరి బొమ్మలు కూడా ఖచ్చితంగా గీపిస్తాను నేను దగ్గరుండి. కమెంట్ చేసి చెప్పండి. మా అక్క ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ చేసి, కమెంట్స్ చేసి ఆమె ఇంకా ఛానల్ గ్రో అయ్యేటట్టు చూడండి. మేము గ్రో అవ్వాలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై పెయింటింగ్స్. ఇంత పేషెన్స్గా అనుష వేసిన పెయింటింగ్స్ని ఇంత పేషెన్స్గా మీరు అందరూ చూసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. వచ్చిందండి కరెక్ట్ కనిపించిందే మిర్రర్లో. రోజు వీడియో ఏంటి అంటే ఇది ఒక మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ వీడియో. చెప్తున్నారా? ఫస్ట్ పెయింటింగ్స్ ఎలా గీసేదాన్ని అందరూ ఏమనేవాళ్ళు? ఫస్ట్ పెయింటింగ్స్ బాగుంది, ఇది పడిపోయింది.